కేవలం బాప్తిజం పొందేసాం దాటిపోయాం అంతేనా జీవితం అంటే? కాదు ప్రియులారా. చెడిపోయిన ఈ లోకంలో పడిపోకుండా బతకటం అనేది మన అందరి ముందు ఉన్న ఒక సవాలు. ఆ సవాల్ని ప్రతి క్రైస్తవుడు స్వీకరించాలి. బాప్తిస్మానికి సిద్ధపడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? సవాల్ని స్వీకరిస్తున్నాను ప్రభువా, సవాల్ని స్వీకరిస్తున్నాను. ఇంతకాలం ఈ లోకంలో చచ్చి బ్రతికాను, ఇంతకాలం ఈ లోకం చేత తొక్కబడ్డాను, ఇంతకాలం ఈ లోక మాయలో మునిగిపోయి బ్రతికాను, ఇంతకాలం పాపాన్ని పెంచి పోషించాను. ఇది నా జీవితం. కానీ ఈ రోజు నీ పవిత్ర రక్తమందు నా బ్రతుకును శుద్ధి చేసుకుని ఇక మీదట ఈ లోకాన్ని సవాలు చేసి శాసించి బ్రతకాలనుకుంటున్నాను. ఇదే పాపలోకంలో మళ్ళీ అడుగు పెడతాను. సాతాను కుమారుడుగా కాదు, ఈ రోజు నూతనంగా జన్మించిన నీ కుమారుడుగా మళ్ళీ ఇదే ఈ పాతలోకంలో అడుగు పెడతాను. కానీ ఆ లోకానికి లొంగిపోకుండా బ్రతుకుతాను. ఇది ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో స్వీకరించవలసినటువంటి సవాలు ప్రియులారా.